अच्छा अच्छा అచ్చా చిన్న చిన్న పీస్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఆంబూర్ బిర్యానీ నిజంగా నేను ఇప్పుడు ఫస్ట్ టైం తింటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు కోయంబత్తూరులో ఉన్నాం. కోయంబత్తూరులో రషీద్ భాయ్ కహా జాయేగా अंबूर बिरयानी ఆంబూరి బిర్యానీ అంట. ఆ ఆంబూరి బిర్యానీ ఇక్కడ కోయంబత్తూరులో ఆంబూరి బిర్యానీ ఉందంట. ఆ బిర్యానీకి అయితే సూపర్ టేస్ట్ సూపర్ ఉంటుంది దాని టేస్ట్. ఫుడ్ వీడియో ఆంబూరి బిర్యానీ అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా ఉంటుంది అంట. నాకైతే తెలియదు. ఆ వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా. మరిన్ని వీడియోల కోసం ఇలా కేరళలో లేకపోతే తమిళనాడులో అప్పుడప్పుడు ఆంధ్రాలో బిర్యానీలు అయితే ఇస్తూ ఉంటాం. ఆంధ్ర బిర్యానీ మేడం, ఆంధ్ర కారసారమైన బిర్యానీ, కారం ఎక్కువ ఉండే బిర్యానీ కావాలంట. రషీద్ భాయ్ ఆంధ్ర బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ ఇదన్నా హైదరాబాద్ బిర్యానీ. ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ ఉండదు. ప్రకాష్ ఇంక నుంచి ఎవరో దూరం 500 మీటర్ 500 మీటర్ ఆంబూర్ స్టార్ బిర్యానీ నల్లా రకమా రివ్యూస్ వచ్చా ఫస్ట్ టైం ఇది. ఓకే, ఇక్కడ కోయంబత్తూరులో స్టార్ ఆంబూర్ బిర్యానీ అంట. రివ్యూస్ అయితే బాగున్నాయి అంటున్నాడు. ఇక్కడ నుంచి ఒక 500 కిలోమీటర్ 500 మీటర్లో ఉంటుందంట. వాటర్ ఫాల్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. రషీద్ భాయ్ వాటర్ ఫాల్ ఫోటో వేనా? వాటర్ ఫాల్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. వాటర్ ఫాల్ బయట బీఫ్ బిర్యానీ తిందాం బీఫ్ బిర్యానీ తినలేకపోయాడు. తలపాకట్టు తర్వాత తలపాకట్టు దిండికల్ బిర్యానీ, తలపాకట్టు బిర్యానీ కూడా ఉంది. ఇక్కడ లేదు, దిండికల్లో ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే దిండికల్ తలపాటు బిర్యానీ చూద్దాం. కోయంబత్తూర్ అవుట్ సైడ్ లైఫ్ అంట ఒక టైం వచ్చిందంటే ఎంజాయ్ చేయాలంట. రూపాయి కూడా ఖర్చు పెట్టాడు, మళ్ళీ అంత రూపాయి కూడా ఖర్చు పెట్టాడు, ఫుల్ ఎంజాయ్ అంటున్నాడు. ఆంబూర్ చికెన్ బిర్యానీ అంట. అది నిజంగా అది బాగుంటుంది అంటున్నారు. ఇంత తినలేదు, తిన్న తర్వాత టేస్ట్ చేద్దాం. ఇది ఇక్కడ ఇది స్టార్ బిర్యానీ ఆంబూర్ బిర్యానీ అన్నంట. ఇంట్లోకి వెళ్దాం ఒకసారి. స్టార్ బిర్యానీ హోటల్ అయితే వచ్చేసాం. కాకపోతే అన్ని ఖాళీగా ఉంటాయి. నెలలకైతే వచ్చాము. అంత బాగుంది, కాస్త టైం అవ్వలేదు. ఇంకా నిన్న బిర్యానీ ఆంబూర్ బిర్యానీ, చికెన్ మటన్ కబాబ్, ఫిష్ ఫ్రై, చికెన్ మటన్ కబాబ్ వెళ్ళారుగా. మేము ముందు వచ్చేసాము, ఎవరు లేరు. రేట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం టేస్ట్ అయితే. రేట్లు బాగా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నాకు చికెన్ బిర్యానీ కావాలా? 3 చికెన్ బిర్యానీ, 3 చికెన్ బిర్యానీ సైడ్ డిష్ అన్నారు కదా. ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయి, బాగా ఫైట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఇప్పుడే ఫ్రెష్ బిర్యానీ వచ్చిందంట. బకెట్ బిర్యానీ ఆర్టిచ్చారు వీళ్ళు. బకెట్ బిర్యానీ తర్వాత వచ్చేళ్ళకి తందూరియా లేదా ఆల్ఫా ఇది నల్లా రకం. అంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మొత్తం వీళ్ళిద్దరు. ఆంధ్రప్రదేశ్ నేను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకటి నచ్చలేదంట. చికెన్ బిర్యానీ, ఆల్ఫా చికెన్, బకెట్ బిర్యానీ అయితే ఏలూరులో ఆంబూరి బిర్యానీ అయితే. ఇక్కడ కూడా అదే కోయంబత్తూరులో. టేస్ట్ అయితే చూద్దాం కోయంబత్తూరులో వచ్చేలాగే. అరిటాకుల్లో బిర్యానీ. దిస్ ఈస్ అరిటాకు. ఆల్ఫా చికెన్, వేరొక బీఫ్ వేయడం, బీఫ్ కడిగిలా. బకెట్ బిర్యానీ బాస్ నార్మల్ రైస్. ఎన్న రైస్ అది? జీరా సాంబానా? జీరా సాంబార్ రైస్, బాస్మతి రైస్ కాదు. எத்தனை பீஸ் வரும்? எத்தனை பீஸ் இருக்கும்? 6 பீஸ் ఉంటాయి. ఎంత எல்லாருக்கும் லெக் பீஸ் வரும்? இது லெக் பீஸ் ప్లేట్ అన్నా సార్ இருக்கும். ఇది ఆంబూర్ బిర్యానీ సిన్స్ 1890 స్టార్ బిర్యానీ అనమాట. ఇది 1890లోనే ఇది స్టార్ట్ చేశారంట బిర్యానీ. चलेगी ఇది ఆంబూర్ బిర్యానీ. రషీద్ భాయ్ యు ఖావో టేస్ట్ బోలో ఫస్ట్. ఖావో లెగ్ చికెన్ లెగ్ పీస్ दाल चाव. अभी दाल चाव ना दे கத்திரிக்காய். அப்புறம் ரஷீத் பாய் கைசே பிரியாணி எப்படி இருக்கு? நல்லா இருக்கு. ஆம்பூர் பிரியாணி நல்ல மனமா இருக்கு. நல்லா மனமான ஸ்மெல்லு. ஓகே ஸ்மெல்
ఓకే, నిజంగా బాగానే ఉంది బిర్యానీ. ఈ పీస్లు అయితే బాగా కుక్ అయినాయి, స్మూత్గా చూడొచ్చు. అంటే రైస్ అయితే మాత్రం సూపర్గా ఉంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పీస్ కానీ ఇంకా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఆంబూర్ బిర్యానీ నిజంగా నేను ఇప్పుడు ఫస్ట్ టైం తింటున్నాను. ఇంకా తిరుచిలో ఉన్నాను, తిరుచిలో ఎప్పుడు లేదు ఇక్కడ. ఆంబూర్ బిర్యానీ అయితే బాగా టేస్ట్ చాలా అంటే బాగుంది, సూపర్గా ఉంది. దీనికి వచ్చే లెక్క ఏంటంటే ఏమి ఎవరు ఎక్కువ పీసెస్ కానీ లెగ్ పీసు సూపర్, బాగా మస్తుగా ఉంది. తిరుచినాపల్లి కాకపోయినా కోయంబత్తూర్ వచ్చినట్టయితే ఆంబూర్ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంది. ఆంబూర్ బిర్యానీ అయితే ఆంబూర్ ఇది వచ్చి 1990లో స్టార్ట్ చేశారంట ఈ బిర్యానీని. అంటే ఇది ఇది చెన్నై సైడ్, ఇది ఎంగే இருக்கும் இந்த ஊர் ఆంబూర్. నెహ్రూ స్టేడియం. ఇది వేలూరు డిస్ట్రిక్ట్ తమిళనాడు. అక్కడ స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ కోయంబత్తూర్లో మాత్రం షాప్ తిన్నాము. చాలా టేస్ట్ అయితే అదిరిపోయిన టేస్ట్ అయితే మాత్రం బాగుంది. తర్వాత వచ్చేలాగే ఆల్ఫా అయితే ఆర్డర్ ఇచ్చాము ఇవన్నీ, ఇది కూడా బాగుందన్నమాట. అచ్చా అచ్చా చిన్న చిన్న పీస్, మోటా పీస్, చిన్న చిన్న పీసు బాగుంది. అవి కూడా నిజంగా నా ఆంబూర్ బిర్యానీ నాకైతే చాలా నచ్చింది. ఎవరికి నచ్చిందా, నాకైతే మాత్రం ఆంబూర్ బిర్యానీ బాగుంది. ఇంకా తమిళనాడులో ఆంబూర్ బిర్యానీ అంటే వెరీ ఫేమస్. దిండికల్లు కడపాక బిర్యానీ అలాగో ఆంబూర్ బిర్యానీ కూడా అలాగే ఫేమస్ అనమాట. అదే அப்படியே దిండికల్ బిర్యానీ இப்படி ஃபேமஸ் இப்படி అనమాట. దిండికల్ బిర్యానీ சாப்பிட்டாச்சா? దిండికల్ బిర్యానీ அது எப்படி? దిండికల్ சாப்பிட்டு எங்கே சாப்பிட்டேன்? దిండికల్లో சாப்பிட்டேன் లేకపోతే எங்கே திருச்சியில் சாப்பிட்டேன்? పాలకల్ దిండికల్ బిర్యానీ ఇది అదే టేస్ట్ డిఫరెంట్ కదా? టేస్ట్ డిఫరెంట్, అదే టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి దిండికల్ బిర్యానీ వద్ద ఇదైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మా వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రషీద్ భాయ్ ఓకే నా రషీద్కి అయితే బాగా నచ్చింది. అది ఫస్ట్ అయితే ఎవరు లేరు ఇక్కడ, ఎవరు లేరు ఏంద్రా బాబు ఈ బిర్యానీ అనుకున్నాము. ఎవరు లేరు వచ్చినప్పుడు అయితే టైం కాలేదు కావాలా, ఏం బాగోదు అనుకున్నాము. కాకపోతే మాత్రం చాలా బాగుంది. ఇది కోయంబత్తూర్ నెహ్రూ స్టేడియం దగ్గర అయితే ఉంది ఈ బిర్యానీ, స్టార్ హోటల్ బిర్యానీ. మేము అక్కడ వచ్చే గార్డెన్కి వచ్చాము, బాగుంది. ఇంకా అన్నీ రకాలు అవుతున్నా కానీ కాస్ట్ మాత్రం వచ్చే ఫాస్ట్ వచ్చేటికి ఓలా బిర్యానీ బకెట్ బిర్యానీ 860. అంటే మామూలుగా అయితే ఒక్కొక్క బిర్యానీ సింగిల్ బిర్యానీ వచ్చేటికి 260 రూపీస్ అన్న ఉంది. సరే ముగ్గురు తీసుకున్నాం కానీ ఒకే బకెట్ తీసుకున్నాం, 150 రూపాయలు ఎక్స్ట్రా, కొంచెం రైస్ ఎక్కువ వచ్చిందని. బిర్యానీ అయితే మాత్రం చాలా టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వంకాయ ఇస్తాడు, రుచిలోకి దాల్చా ఇచ్చాడు. ఇది కూడా వంకాయ కూర అన్నమాట. ఇది కాకపోతే ఇది కూడా కొంచెం టేస్ట్ చూద్దాం, ఇది కూడా టేస్ట్ చూద్దాం కొంచెం వేసుకొని. నాకు అంత నచ్చలేదు ఇక్కడైతే చూద్దాం. అంటే ఆడ ఉన్న బిర్యానీ వేరు, వంకాయ కూర అంట. దీంట్లో టేస్ట్ అవ్వడం చూద్దాం ఒకసారి, చూద్దాం. సూపర్. వచ్చినందుకు మాకైతే చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మంచి బిర్యానీ ప్రకాష్ గూగుల్ సెర్చ్ చేసి తీసుకొచ్చాడు అక్కడికి. బాగుంది, ఇది కూడా బాగుంది. ఆడ తిరుచి లెవెల్ అక్కడ ఏమీ బాగాదు. కోయంబత్తూర్ వచ్చినప్పుడు ఎందుకంటే ఊటీ ఈ టైం అత్తర్ వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంది. బకెట్ని అయితే ఖాళీ చేసాం, బకెట్ ఖాళీ చేసాం. బిర్యానీ అయితే మాత్రం நல்லா బాగుంది. కంపల్సరీగా బిర్యానీ కోయంబత్తూర్ వచ్చినప్పుడు సార్ బిర్యానీ అంటే ఆంబూర్ బిర్యానీ అనుకున్నాం. హోటల్లో ఉంటే ఆంబూర్ బిర్యానీ కద్ది తప్పితే ఉండదు. ఆల్ఫా ఒకటి ఆర్డర్ ఇచ్చాం, బాగుంది. టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చింది అన్నమాట. అంటే అండగంట కూడా బిర్యానీ ఎప్పుడు ఇరిగి ఓకే. బిర్యానీ ఉంది టేస్ట్గా, ఆంబూర్ బిర్యానీ చాలా టేస్ట్గా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఎక్కడైనా కానీ. స్టార్ అంటే బిర్యానీ ఇక్కడ వచ్చేలాగా అదే ఆంబూర్ బిర్యానీ. ఇది 1990లో స్టార్ట్ చేశారంట. సూపర్ ట్రై చేయండి. ఫైనల్గా ఇంటితో మన 11,000 రూపాయలు బిల్ అయింది. బకెట్ బిర్యానీ, ఆల్ఫా చికెను,
మింట్ వచ్చేలాక మొత్తం పట్ల ముగ్గురు మీద 1300. స్టార్ బిర్యానీ తిన్నాము. స్టార్లో అయితే ఇది ఆంబూర్ బిర్యానీ తిన్నాను, బాగుంది. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అయితే 1 కిలోమీటర్న్నర ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. ట్రై చేయండి, ఆంబూర్ బిర్యానీ ట్రై చేయండి. ఎక్కడైనా కానీ స్టార్ బిర్యానీ ఏం కాదు, అంటే వాళ్ళు అనమాట. ఆంబూర్ బిర్యానీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది ఆంబూర్ బిర్యానీ. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం, అక్కడ నుంచి దిండికి వెళ్ళాలా. నా எப்படி இருக்கு? ஓகேண்ணா பிரியாணி? బిర్యానీ టేస్ట్ நல்லா இருக்கு. ஆனால் கொஞ்சம் எக்ஸ்பென்சிவ். రేట్లు ఎక్కువగా ఉండే, కొంచెం ఇంప్రూవ్ பண்ணணும். అనేది సర్వీస్ బాగాలేదంట. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ రేట్లు ఎక్కువగా ఉండే. आपका रशीद भाई? बहुत अच्छा है. అచ్చా రేట్ ఓకే. చెప్తున్నారంటే స్టార్ బిర్యానీలో రేట్లు ఎక్కువగా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే మాత్రం నంబర్ 1గా ఉంది. టేస్ట్ అయితే థ్రిల్ అంటున్నారు. ఇక్కడ నుంచి నెహ్రూ స్టేడియం పక్కనే ఉండిద్ది. ఎక్కడికంటే ఇక్కడ స్టార్స్ అంటే ఇది హోటల్ బ్రాంచ్ చాలా ఉండేది. ఎక్కడైనా ఒకవేళ గూగుల్లో ఉంటే చెక్ చేసుకుని వెళ్ళండి, స్టార్ బిర్యానీ తినండి. మన తెలుగు వాళ్ళు ఇటు కోయంబత్తూరు అంటే తెలుగువారు కోయంబత్తూరు వచ్చి ఊటీ వెళ్తానికి ఏదైనా వెళ్తా ఉంటే ఒక కోయంబత్తూరు దిగి టైం ఉంటే స్టార్ బిర్యానీలో ఆంబూర్ బిర్యానీ తినండి, చాలా బాగుంది. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నెహ్రూ స్టేడియం పక్కన. నెహ్రూ స్టేడియం పక్కన ఇది